ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీలో ఎంతమందికి తెలుసు, ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం మీద కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానికి కారణం వల్లే ఎక్కువ మంది అమ్మాయిలు చనిపోతున్నారు అనేది. అండ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో దాదాపుగా 80% మెంబర్స్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి. అయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే విధంగా దీని ఎర్లీ స్టేజెస్లోకి మనం తెలుసుకొని డాక్టర్ని అప్రోచ్ అయితే దీన్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. అంటే జనరల్గా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫాస్టింగ్ చేస్తే ఆ క్యాన్సర్ సెల్స్ని తినేస్తుంది బాడీ అన్నట్టు, ఇలా రకరకాల అపోహలు పెట్టుకొని ఓన్ డెసిషన్ తీసుకొని మనకి మనమే నష్టం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి ఎన్నో విషయాల మీద మనకి ఈరోజు అవేర్నెస్ ఇవ్వబోతున్నారు డాక్టర్ రమ్య గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ నుంచి, బ్రెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్. మ్యామ్తో మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. ఈ పాడ్కాస్ట్ చివరి వరకు చూడండి. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ క్యాన్సర్ అనేది ఒక ట్యూమర్ రూపంలో ఉంటుంది. ఆ ట్యూమర్ పెరిగి పెరిగి క్యాన్సర్ అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అసలు ఈ ట్యూమర్ అంటే ఏంటి, ఆ ట్యూమర్ ఎందుకు పుడుతుంది, అది హోల్ బాడీ మొత్తాన్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అది? సో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్. అంటే మనకు రకరకాల అవయవాలు ఉన్నాయి, వాటిలో టిష్యూస్ ఉన్నాయి, టిష్యూస్లో కణాలు ఉన్నాయి. సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ మన బాడీలో కణాలు, సెల్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ సెల్స్ అన్నవి నార్మల్గా ఒక కంట్రోల్డ్ గ్రోత్ ప్యాటర్న్లో ఉండాలి. సో వాటి న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్ ఉంటుంది. కొన్నిటికి ఏజ్ అంటే లాంగ్ లైఫ్ ఉంటుంది, కొన్ని ఫ్రీక్వెంట్గా రీప్లేస్ అవుతూ ఉంటాయి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ సెల్స్ ఆ ప్రోగ్రామింగ్ నుంచి బయటకు వస్తాయి. అప్పుడు దే ఓవర్ గ్రో. అండ్ అప్పుడు ఆ ఓవర్ గ్రో అయినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవుతే దాన్ని ట్యూమర్ అంటాం. సో ట్యూమర్స్ కెన్ బి ఐదర్ నాన్ క్యాన్సరస్ ఆర్ క్యాన్సరస్. ఇలా ఓవర్ గ్రో అవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? సో చాలా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఆర్గాన్ని బట్టి సర్వైకల్ క్యాన్సర్కి యూజువలీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ కారణం. సో అలాగే కొన్ని గ్యాస్ట్రిక్ అంటే స్టమక్ క్యాన్సర్స్కి సివియర్ అసిడిటీ కానీ కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉండొచ్చు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో మల్టిపుల్ రీజన్స్ చెప్తాం. సో కొన్ని జన్యుపరమైన అంటే జెనెటిక్ రీజన్స్, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సో బ్రెస్ట్లో చాలా మటుకు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఈ ట్యూమర్ అనేది అంటే ఈ సెల్స్ ఓవర్ సైజ్ అయ్యి ట్యూమర్ కింద ఫామ్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది, దాన్ని మనం తెలుసుకునే దానికి ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా? సో యాక్చువల్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ డిఫరెంట్ డ్యూరేషన్లో ఉంటాయి. కొన్ని స్లో గ్రోయింగ్ ట్యూమర్స్ నియర్లీ ఒక 2 to 3 years కిందటే మొదలయ్యి ఇప్పుడు మనకి ఒక గడ్డలాగా ఫామ్ అయ్యి సిమ్టమ్స్ కింద కనిపించవచ్చు. కొన్ని ఫాస్ట్ గ్రోయింగ్ ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్లో ట్రిపుల్ నెగటివ్ వెరైటీ అని ఉంటుంది. సో అది 6 months to 1 year లోపలే బిగిన్ అయ్యి దెన్ ఇట్ విల్ గ్రో వెరీ ఫాస్ట్. సో డ్యూరేషన్ అనేది అగైన్ బ్రెస్ట్లో అయితే సబ్ టైప్ మీద డిపెండ్ అవుతుంది. సో సిమ్టమ్స్ అండ్ సైన్స్ బ్రెస్ట్ క్యాన్సర్లో చూసినట్టయితే మోస్ట్ కామన్గా మన ఇండియాలో పేషెంట్స్ వచ్చి ఆడవాళ్ళు గడ్డ చేతికి తగులుతుంది, మేము ఇలా స్నానం చేస్తుంటే సబ్బురుద్దుకున్నప్పుడు ఆ గడ్డ తాకిందని ఒకటి. రెండోది నిప్పుల నుంచి వాటర్ లాగా కానీ బ్లడ్ లాగా కానీ చూసారన్నది. ఇంకొకటి నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం. సో అంటే పుట్టుకతో కొంతమందికి 2 నిప్పుల్స్ లోపలికి ఉంటాయి, దాన్ని ఇన్వర్టెడ్ నిప్పుల్స్ అంటాం. సో అది కాదు క్యాన్సర్కి లక్షణం. అప్పటిదాకా నార్మల్గానే ఉంటుంది, రీసెంట్గా వచ్చిన నిప్పుల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని నిప్పుల్ రిట్రాక్షన్ అంటాం, అది అవ్వచ్చు. కొంతమందికి పర్సిస్టెంట్గా ఒక ఏరియాలో రెడ్నెస్ ఉంటుంది, అంటే యాక్చువల్లీ లోపల ట్యూమర్ ఉంటుంది కానీ వాళ్ళకి చేతికి తాకేంత క్లియర్గా ఉండకపోవచ్చు ఆ లంప్. అది స్కిన్లో ఉన్న లింఫాటిక్స్ని బ్లాక్ చేసి ఒక ఏరియాలో థిక్ అండ్ రెడ్నెస్ ఐదర్ ఆఫ్ ఇట్ ఏదైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. కొన్నిసార్లు బాగా బ్రెస్ట్ పెద్దగా సైజులో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ట్యూమర్ చిన్న సైజులో ఉండి చంకలోకి లింఫ్ నోడ్కి స్ప్రెడ్ అయింది అనుకోండి. సో ఆడవాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళకి లింఫ్ నోడ్స్లో చంకల్లో కూడా గడ్డలాగా తెలియచ్చు. సో ఇవన్నీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అని అంటే మనకు యాక్చువల్లీ చాలా టైం పడుతుంది. ఆ 1 year లోపు యాక్చువల్లీ క్యాన్సర్ లోపల ఉన్నా బ్రెస్ట్లో ఉన్నా సరే సిమ్టమ్స్ అన్నవి ఏవి ఉండకపోవచ్చు కూడా. అంటే ఈ ట్యూమర్ అనేది వచ్చిన 1 year వరకు తెలియదు అని మీరు అంటున్నారు కదా. ఈ మధ్యకాలంలో సిమ్టమ్స్ అండ్ సైన్స్ ద్వారా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసినా చేయకపోయినా కానీ వాళ్ళకి తెలిసే సిమ్టమ్స్ అనేవి ఆ గడ్డ ఎంతవరకు ఉంది ఏంటి అనేది. ఈ విషయం పక్కన పెడితే ఈ ట్యూమర్ అనేది ఈ దశలో బాడీలో ఏ ఆర్గాన్స్ని ఇంపాక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. న్యూరాన్స్
మైండ్‌కి సంబంధించిన విషయాలను ఏమైనా ఇంపాక్ట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందా? సో, యాక్చువల్లీ బాడీలో ఎలా గ్రో అవుతుంది అనేది అగైన్ బ్రెస్ట్‌లో మనకి సబ్ టైప్ మీద డిపెండ్ అవుతుంది. ఈవెన్ ట్రిపుల్ నెగెటివ్ వెరైటీ ఈవెన్ 5 మిల్లీమీటర్స్ ఉన్నా సరే చంకలో ఉన్న లింఫ్ నోడ్స్‌కి స్ప్రెడ్ అవ్వచ్చు. వెరీ రేర్‌లీ ఒక సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్ ఉన్న ట్యూమర్స్ అదర్ బాడీ పార్ట్స్‌కి వెళ్ళొచ్చు. బట్ జనరల్లీ ఏంటంటే ట్యూమర్ సైజ్ పెరిగే కొద్దీ ఒక 3-4 సెంటీమీటర్స్ దాటిన తర్వాత అగ్రెసివ్ సబ్ టైప్ అయితే కనుక అప్పుడు అదర్ బాడీ పార్ట్స్‌కి వెళ్తుంది. సో న్యూరాన్స్‌ని స్పెసిఫిక్‌గా అఫెక్ట్ చేస్తుందనంటే ఒకవేళ బ్రెయిన్‌కి స్ప్రెడ్ అవుతే అప్పుడు డెఫినెట్‌గా మనకి బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ వస్తాయి. బట్ స్పెసిఫిక్‌గా మీరు అంటే పేషెంట్‌కి ఇంకేమన్నా సిమ్టమ్స్ తెలుస్తాయా? ఈ బ్రెస్ట్‌లో సిమ్టమ్స్ కాకుండా వాళ్ళకి ఏదైనా అవేర్‌నెస్ వస్తుందని అదే అడుగుతున్నారు. అలా అయితే కనుక ఏది తెలీదు. సో మనకలా తెలీదు కాబట్టే సిమ్టమ్స్ అండ్ సైన్స్ లేకున్నా సరే ఇయర్లీ వన్స్ స్కాన్ చేసి చెక్ చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు కామన్‌గా ఈ టెస్ట్ యాహ్! చేయించుకోవాలి. అయితే ఈ ట్యూమర్ ఏదైతే ఉందో ఇది ఓవర్ గ్రోన్ సెల్స్ అని మీరు అంటూ ఉన్నారు కదా! ఈ సెల్స్ అనేవి మిగిలిన బ్లడ్ సెల్స్‌ని గానీ లేకపోతే అసలు ఈ సెల్స్ ఎలా బతికుంటాయి? జనరల్‌గా డెడ్ సెల్స్ కాదు ఇవి. వెరీ మచ్ అలైవ్ సెల్స్ అని వెరీ మీరు మచ్ ఒకసారి అలైవ్ అన్నారు. సెల్స్. ఇవి బ్లడ్ సెల్స్‌ని గానీ వాటితో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి. ఇంటరాక్ట్ అవుతా ఉంటాయి. అండ్ హ్యూమన్ బాడీలో అక్కడ ఉన్న ప్లేస్ నుంచి అది తన ఓవర్ పవర్ ఎలా చూపిస్తా ఉంటుంది? సో మనకి నేను ఇందాక మీకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పాను. సో సెల్స్ అన్నవి చాలా కంట్రోల్ ప్రోగ్రామింగ్ ఫాలో అవుతూ ఉంటాయి నార్మల్ బాడీ సెల్స్. సో ట్యూమర్ అన్న వర్డ్ కన్నా మనం క్యాన్సర్ అన్న వర్డ్ వాడదాం. ఎందుకంటే ఓకే. ట్యూమర్ బినైన్ నాన్ క్యాన్సరస్ అవ్వచ్చు, క్యాన్సరస్ కూడా అవ్వచ్చు. సో నేను స్పెసిఫిక్‌గా చెప్పేది ఏంటంటే క్యాన్సర్ క్యాన్సర్ గురించి. ట్యూమర్. క్యాన్సర్. సో క్యాన్సర్‌లో ఆ సెల్స్ ఫస్ట్ కెపాసిటీ ఏమొస్తదంటే వాటికి అవి ప్రోగ్రామింగ్ అంటే న్యాచురల్ ప్రోగ్రామింగ్ ఒకవేళ అవి అవుట్ ఆఫ్ కంట్రోల్ గ్రోత్ ఎక్కువ అవుతున్నాయనంటే బాడీ వాటిని న్యాచురల్ డెత్ మెకానిజం అపోప్టోసిస్ అంటాం. దానిలోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ ఈ సెల్స్ ఏంటంటే బికాస్ ఆఫ్ సమ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఆ సెల్ లోపల ఉన్న DNA కొన్ని చేంజెస్ మార్పుల వల్ల అది ఆ న్యాచురల్ డెత్ మెకానిజంని ఎస్కేప్ అవుతుంది. సో ఎస్కేపింగ్ అపోప్టోసిస్ ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే అది తన ఓన్ న్యాచురల్ గ్రోత్ సిగ్నల్స్ని తయారు చేసుకోగలుగుతారు. కొన్ని ట్యూమర్స్ దే కెన్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ దే కెన్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ గ్రోత్ సిగ్నల్స్ అవంతట అవే. ఇమ్యూనిటీ మన బాడీ ఇమ్యూనిటీ సప్రెస్ గ్రోత్ సిగ్నల్స్ సప్రెస్ చేద్దాం అనుకుంటే వాటిని కూడా ఎస్కేప్ అయ్యి ఓవర్కమ్ చేస్తుంది. సో ట్యూమర్ తన ఓన్ బ్లడ్ సప్లై కూడా ఇండ్యూస్ చేసుకుంటుంది. ఓకే. నియో యాంజియోజెనసిస్ అంటాం. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సో అగైన్ ఆ జన్యుపరమైన మార్పులు సో రకరకాల జీన్స్ ఉంటాయి మన ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. సో కోడింగ్ అనేది సేమ్ ఉంటుంది. సపోజ్ ఒక ఎక్స్ మ్యూటేషన్ బ్రెస్ట్ గ్లాండ్ సెల్లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. అదే ఎక్స్ మ్యూటేషన్ ఒవేరియన్ సెల్లో వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అక్కడ. వేరే అక్కడేమీ రాకపోవచ్చు కూడా. సో మన హోల్ బాడీలో ఉన్న సెల్స్ అన్నిట్లోనూ సేమ్ DNA ప్రోగ్రామింగ్ ఉంటుంది, జీన్స్ సేమ్ ఉంటాయి. సో బ్రెస్ట్ గ్లాండ్ సెల్స్లో గ్రోత్ కి ఇండ్యూస్ చేసే ఏ రిలేటెడ్ జీన్స్ ఉంటాయో వాటిల్లో కనుక మార్పు వస్తే ఇలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇవే కాకుండా క్యాన్సర్ సెల్స్ ఏంటంటే ఒక చోటు నుంచి అంటే మనకి వేలు ఊడిపోవట్లేదు, ఇక్కడే అతుక్కుని ఉంది, అవును. అంతే కదా. సో ఎలా? బికాస్ సెల్ బైండింగ్, సెల్ టు సెల్ అడ్హెషన్ అంటాం. సెల్ టు సెల్ అడ్హెషన్ మాలిక్యూల్స్ ఒక సెల్ ఇంకో సెల్కి అతుక్కుని అలాగే ఉండాలి. సో ఇవేంటంటే అక్కడి నుంచి డిస్కోహెసివ్ అంటే ఒక సెల్ ఇంకో సెల్కి అతుక్కునే ఆ నేచర్ని కూడా అవి ఓవర్కమ్ చేసి ఒక చోటి నుంచి బ్లడ్లో కానీ లింఫాటిక్స్లో కానీ చేరి అక్కడి నుంచి వేరే ఆర్గన్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ సర్వైవ్ అవుతాయి. అక్కడ వాటికి కావాల్సిన నెసరీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని అక్కడ సర్వైవ్ అవుతాయి. హ్యూమన్ బాడీ పనిచేసే న్యాచురల్ సిస్టమ్ని పాడు చేస్తుంది, ఆ సిస్టమ్ని బ్రేక్ చేస్తుందని చెప్పొచ్చా? అంటే ఈవెన్చువల్లీ అవుతుంది. బట్ అవేంటంటే న్యాచురల్ కంట్రోల్స్ అన్నిటిని దే ఎస్కేప్ అండ్ దే గో అవుట్ ఆఫ్ కంట్రోల్, గ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ స్ప్రెడ్ టు అదర్ పార్ట్స్. నాట్ ఓన్లీ అది స్ప్రెడ్ అవ్వడమే కాకుండా సపోజ్ లంగ్కి వెళ్ళింది అనుకోండి, ఆ లంగ్లో కూడా సర్వైవ్ అవుతాయి క్యాన్సర్ సెల్స్. ఓకే. మనం అదే కనుక న్యాచురల్ నార్మల్ బ్రెస్ట్ గ్లాండ్ టిష్యూ తీసుకెళ్ళి లంగ్లో పెడితే అక్కడ గ్లాండ్ టిష్యూ సర్వైవ్ అవ్వదు. కానీ ఈ క్యాన్సర్ సెల్స్ అవంతటా అవే దే హ్యావ్ దట్ కెపాసిటీ అక్కడికి వెళ్ళి వాటి ఓన్ గ్రోత్ సిగ్నల్స్ వాటి ఓన్ బ్లడ్ సప్లై క్రియేట్ చేసుకుని అక్కడ సర్వైవ్ అవుతాయి. మనం ఎందుకు భయపడుతున్నాం అసలు క్యాన్సర్ అంటే? బికాస్ ఒక చోటి నుంచి ఇంకో చోటికి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా గ్రో అయ్యి అల్టిమేట్లీ మన అదర్ ఆర్గాన్స్ని టేక్ ఓవర్ చేసి షట్ డౌన్ చేసే
నేచర్ క్యాన్సర్కి ఉంటుంది కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ క్యాన్సర్ సెల్స్కి. అంటే ఈ క్యాన్సర్ సెల్ మన బాడీలో వేరే ఆర్గాన్ దగ్గర కూడా బ్రతకగలిగే అంటే అక్కడ ఆ సిస్టమ్ దానికి ఎలా ఏర్పడుతుంది? ఇది బియాండ్ సైన్స్ అడుగుతున్నానా లేకపోతే దీనికి సంబంధించిన ఇట్స్ రీజనింగ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ సైన్స్. ఆ కెపాసిటీ వచ్చేదే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల. ఓకే. అంటే నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని జీన్స్ ఉన్నాయి మనకి. సో గ్రోత్ జీన్స్ ఇంతే గ్రోత్ అవ్వాలి అని ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ సెల్స్లో ఈ చేతి వేళ్ళు ఆ ఇన్హిబిషన్ అంటే మనకి ఏదైతే కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రోల్ని అవి ఎస్కేప్ అవుతాయి బికాస్ ఆఫ్ జెనెటిక్ మ్యూటేషన్స్. సో ఆ సెల్లో ఆ మ్యూటేషన్ ఎందుకు వచ్చింది అని అంటే అగైన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కొంతమందికి ఫెమిలియల్గా ఉంటుంది, అంటే వాళ్ళకు పుట్టుకతోనే వాళ్ళ అన్ని సెల్స్లోనూ BRCA1 ఆర్ 2 ఆ మ్యూటేషన్స్ ఉండొచ్చు, ఆర్ P53 మ్యూటేషన్స్ ఉండొచ్చు. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఆ క్యాన్సర్ డెవలపింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది. సో వీళ్ళకి చిన్న చిన్న ఎన్వైరన్మెంటల్ ఇన్సల్ట్స్తో కూడా వాళ్ళకి తొందరగా క్యాన్సర్ వస్తుంది. అదే 95% మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇలాంటి జెనెటిక్ మ్యూటేషన్స్తో ఏం పుట్టరు. వీళ్ళకి ఏంటంటే ఓవర్ టైం మల్టిపుల్ ఇన్సల్ట్స్ అన్నవి అక్యుములేట్ అయ్యి ఒక్కొక్క మార్పు అక్యుములేట్ అయ్యి ఫైనలీ ఆ సెల్ క్యాన్సర్ సెల్ కింద తయారవుతుంది. ఇప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ అనే వాటికి సిమ్టమ్స్ చూసుకున్నా లేకపోతే ఈ సిమ్టమ్స్ కన్నా ముందు కారణాలు చూసుకుందాం. ఏ కారణాల వల్ల ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనేది. అంటే బిఫోర్ దట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే దానికంటే కూడా క్యాన్సర్ సెల్స్ రావడానికి ఆ ట్యూమర్ అయి ఉండొచ్చు. ఇది వీటన్నిటికీ రీజన్స్ చూసుకుంటే అదర్ దెన్ జీన్స్ ఇంకా ఎటువంటి ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి? సో కామన్గా అన్ని క్యాన్సర్స్ని మనం చూసినట్టయితే ఈ మధ్య కాలంలో బాగా ఎఫెక్ట్ అవుతుంది ఏంటంటే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. సెడెంటరీ లైఫ్ అంటే మనం ఒకప్పుడు బాగా ఫిజికలీ యాక్టివ్ ఉండేవాళ్ళం, అండ్ రైట్ నౌ వెయిట్ అన్నది కరెక్ట్గా ఉన్నా సరే ఫిజికలీ యాక్టివ్గా లేని వాళ్ళకి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్, సో దీస్ ఆర్ కామన్ ఫ్యాక్టర్స్. ఆల్కహాలిజం, స్మోకింగ్, ఎస్పెషలీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అగైన్ నేను ఇందాక చెప్పాను కదా, బ్రెస్ట్ టిష్యూ అన్నది హార్మోనల్లీ రెస్పాన్సివ్ టిష్యూ. అంటే మన ఆడవాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి పీరియడ్స్ ఎండ్ అయ్యే వరకు ప్రతి మంత్ సైకిల్లో హార్మోన్స్ పైకి కిందికి అవుతూ ఉంటాయి కదా. సో ఎలాగైతే యూట్రస్ ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అయ్యి ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ ఎండోమెట్రియం షెడ్ అయిపోతుంది కదా పీరియడ్స్ రూపంలో. సో అలానే ఈవెన్ బ్రెస్ట్ కూడా ఎవ్రీ మంత్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది. ప్రెగ్నెన్సీ రాకపోతే ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో రివర్స్ అయిపోతాయి. సో అలాంటి మార్పులు బ్రెస్ట్ టిష్యూలో కూడా ఎవ్రీ మంత్ జరుగుతాయి. సో మనకు తెలిసిందే కదా, మెన్స్ట్రువల్ సైకిల్లో 2 phases ఉంటాయి. సో ఫాలిక్యులర్ ఫేజ్ అండ్ లూటియల్ ఫేజ్. సో ఫాలిక్యులర్ ఫేజ్లో మనం ఒకవేళ బ్రెస్ట్ని మైక్రోస్కోప్లో చూసి లూటియల్ ఫేజ్లో మైక్రోస్కోప్లో చూస్తే డిఫరెంట్గా కనిపిస్తాయి. ఓకే. సో అలా దట్ మీన్స్ హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ టిష్యూ మీద కూడా వెరీ మచ్ దేర్. సో ఇలా హార్మోనల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అంటే మెనార్కి ఆడపిల్లలకి ఈ మధ్య ముందే ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఎర్లీగా 8 years 9 years ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. ఒబేసిటీ వల్ల మెనోపాజ్ లేట్గా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏజింగ్ న్యాచురల్ యాంటీ ఏజింగ్ ఇట్లాంటివి అనుకుని చెప్పి అండ్ దెన్ మెనోపాజ్ అయిన తర్వాత కూడా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకున్న వాటికి కూడా ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ మీద ఉంటుంది. సో లేట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ, మనకి ప్రెగ్నెన్సీలో వచ్చే ఆ హార్మోన్ కాంబినేషన్ బ్రెస్ట్ గ్లాండ్స్ని గ్రోత్ కంప్లీట్ చేస్తుంది. సో లాస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే మనకి 8th month 9th month వరకు కూడా బ్రెస్ట్ గ్రోత్ 80% అయి ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి ఆ 8th 9th monthలో ఆ హార్మోనల్ ఎన్వైరన్మెంట్ అప్పుడు మాత్రమే బ్రెస్ట్ గ్లాండ్లో ఉన్న సెల్స్ మెచ్యూర్ అవుతాయి. సో అప్పటిదాకా నియర్లీ 80% గ్రోత్ ఎంతో కొంత ఇమ్మెచ్యూరిటీలో ఉంటాయి. ఆ ఇమ్మెచ్యూరిటీ ఉన్న సెల్స్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్స్. సో అందుకే ఎవరైతే పిల్లలు లేకుండా ఉంటారో, లేట్ ప్రెగ్నెన్సీ ఉంటుందో, పిల్లలకి పాలు ఉంటారో, సో వీళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ మిగతా అంటే అవి ఉన్న వాళ్ళకన్నా లేని వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. అంటే ఈ పాయింట్స్ అని విన్నప్పుడు ఏమనిపిస్తుంది నాకు అంటే ఏ కారణం చేత అయినా ఏ విధంగా అయినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్న క్యాన్సర్ ఇదేమో అనిపిస్తూ ఉంది నాకు. అన్ని ట్యూమర్స్కి అలానే అంటే ఏదో ఒక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్. సో ఒకప్పుడు ఒక 7-8 years బ్యాక్ క్యాన్సర్ సర్విక్స్ వాజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్ ఇన్ ఇండియా.
ఓకే. భారతదేశంలోను ప్లస్ డెవలపింగ్ కంట్రీస్, లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్న కంట్రీస్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ యూస్ టు బి ద మోస్ట్ కామన్ క్యాన్సర్. సో తర్వాత అయితే అవేర్నెస్ పెరిగింది. మనం రెగ్యులర్గా ప్యాప్ స్మియర్స్ చేయడం వల్ల ముందే ప్రీ క్యాన్సర్ స్టేజ్లోను కనిపెట్టేసి అర్లీగా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడము ప్లస్ క్యాన్సర్ వల్ల డెత్ బాగా తగ్గిపోయాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి రిఫ్లెక్సెస్ ఉంటాయి? లైక్ హెయిర్ మీద ఇంపాక్ట్, లేకపోతే ఐసైట్ మీద, లేకపోతే టేస్ట్ మీద? ఇస్ ఇట్ No. నేను చెప్పినట్టు ఈ విధంగా ఉంటుందా ఉండదా? సో వెరీ వెరీ లేట్ స్టేజెస్లో బ్రెయిన్ స్పెసిఫిక్ ఆ సెంటర్స్ ఎఫెక్ట్ అయితే తప్ప మీరు చెప్పిన హెయిర్ ఫాల్ కానీ లేకపోతే టేస్ట్ ఎఫెక్ట్ అవ్వడం కానీ వాళ్ళకి బ్రెయిన్ ఫాగ్ కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కానే కాదు. కీమోథెరపీ వల్ల హెయిర్ ఫాల్ అనేది మనం చూస్తాం. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్. ఒకసారి కీమోథెరపీ అంటే ఏంటో తెలుసుకుందాము. దానికి ముందు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేదాన్ని ఎంతవరకు డేంజరస్గా చూడవచ్చు, లేదంటే ఎంతవరకు దీన్ని ట్రీట్ చేయగలిగే క్యాన్సర్ కింద చూడవచ్చు? సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో మనకి దీని ద్వారా అర్థమైంది ఏంటంటే అన్ని క్యాన్సర్స్ ఒకటి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ సేమ్ కాదు. ఎంబీబీఎస్ మెడికల్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు ప్రొఫెసర్స్ చాలా కామన్గా చెప్పేది ఏంటంటే మనకి ఒకవేళ ఒక శాపం ఉండి ఒక క్యాన్సర్ రావాల్సిందే, ఒకటి చూస్ చేసుకోండి అని అంటే పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ చూస్ చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ వెరీ స్లో గ్రోయింగ్ క్యాన్సర్ అండ్ సర్జరీ చేసి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేస్తే దానివల్ల డెత్ అన్నది చాలా చాలా రేర్. బట్ వర్సెస్ బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం అగ్రెసివ్. అంటే అగైన్ సబ్ టైప్స్ ఉంటాయి. సర్వైవల్ రేట్స్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. అంటే ఒక 20 ఏళ్ళకి క్రితం కంపేర్ చేస్తే ఇప్పుడు క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ తీసుకుంటే సర్వైవ్ అవ్వడం బాగా పెరిగింది సర్వైవల్ రేట్స్. బట్ కానీ యాజ్ అ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్ అ బిట్ అగ్రెసివ్. ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఏదైతే ఉందో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 100 లేడీస్ ఉంటే ఎంతమందికి రావడం స్కోప్ ఉంటుంది? సో ఇండియాలో అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. అట్ ప్రెజెంట్ 2022 డేటా ప్రకారం ప్రతి 24-27 మంది ఆడవాళ్ళల్లో ఒక్కళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, అంటే సుమారుగా 100 మందిలో 4 కానీ 5 మందికి కానీ ఇండియాలో వస్తుంది. అదే మనం వెస్ట్రన్ కంట్రీస్ చూస్తే ఇట్స్ మోర్ కామన్. ప్రతి 8-12 మంది ఆడవాళ్ళలో ఒక్కళ్ళకి వస్తుంది. డిఫరెన్స్ ఏంటి రెండు కంట్రీ? సో అగైన్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటంటే మనం అన్ని అల్టిమేట్లీ కనెక్ట్ చేస్తే వచ్చే కారణం ఏంటంటే ద వే వీ స్టార్టెడ్ లివింగ్ అవర్ లైఫ్స్. ఓకే. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనొచ్చు, లేకపోతే ఒబేసిటీ అనొచ్చు, హార్మోనల్ ఫ్యాక్టర్స్. అగైన్ నేను ఇందాక చెప్పినట్టు పిల్లలు పీరియడ్ స్టార్ట్ అవ్వడం, మెనార్కీ ఎర్లీ అయింది కూడా అగైన్ వీటి వల్లే. మెనోపాజ్ లేట్గా అవ్వడం కూడా ఒబేసిటీ వల్లనే. అండ్ అగైన్ నేను ఇందాక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని చెప్పాను. సో అదేంటంటే కొంతమందికి మాత్రమే మనకి మెనోపాజ్ అయిన తర్వాత సివియర్ హాట్ ఫ్లాషెస్, అంటే కొంతమందికి బాగా ఒళ్ళు వేడెక్కినట్టు కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, మెనోపాజ్ సిమ్టమ్స్. సెలెక్టివ్గా అలాంటి వాళ్ళకి మాత్రమే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ప్రిస్క్రైబ్ చేస్తే బెటర్. బట్ ఒకప్పుడు ఏంటంటే ఒక 10 years బ్యాక్ చాలామందికి కామన్గా ఈవెన్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న, మెనోపాజ్ సిమ్టమ్స్ ఉన్నా సరే దే యూస్ టు ప్రిస్క్రైబ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, అవేర్నెస్ ఎక్కువ ఉండడం వల్ల. బట్ ఉమెన్స్ హెల్త్ ఇనిషియేటివ్ అని ఒక 16,000 మంది ఆడవాళ్ళల్లో ఒక ప్రాపర్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్ చేసిన తర్వాత మనకు తెలిసింది ఏంటంటే మోర్ దాన్ 5 years ఇలా ఎక్కువ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకునే వాళ్ళకి కంపేర్ చేస్తే డెఫినెట్గా తీసుకున్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ పెరిగాయి. అగైన్ దట్ కమ్స్ అండర్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ ఈజ్ సమ్హౌ పాయింటింగ్ టువర్డ్స్ మనందరి మైండ్ సెట్, మనందరి లైఫ్ స్టైల్, ఎన్వైర్న్మెంట్ హ్యాస్ చేంజ్డ్. సో బట్ అంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు. బట్ లాట్ ఆఫ్ మనకి బాడీలో ఏదైనా మార్పు రావాలంటే ఐదర్ మనం బాడీలో ఎంటర్ అవ్వడం ఆర్ ఎక్స్పోజర్, మన ఎన్వైర్న్మెంట్ ఎక్స్పోజర్, ఇంతే కదా. మన చేంజ్ అయ్యేది ఫుడ్, వాటర్, ఎయిర్. కాకపోతే మనం ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్. సో ఇవి కాకుండా ఇంకేం ఎఫెక్ట్ చేస్తాయి మనల్ని? సమ్ చేంజెస్ అఫ్కోర్స్ చాలా సైంటిఫిక్ స్టడీస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. అంటే పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ఈస్ట్రోజన్ లాంటి కెమికల్స్ మన ఎన్వైర్న్మెంట్లో పెరిగిపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్మెటిక్స్ ఉన్నాయి. సో కాస్మెటిక్స్లో పారాబెన్స్ అని మనం వాటిని ప్రిజర్వేటివ్స్ లాగా వాడాలి. సో ఆ ప్రిజర్వేటివ్స్ లాగా వాడితే ఆ మాలిక్యూల్స్ అవి మన ఈస్ట్రోజన్ మాలిక్యూల్కి సిమిలర్గా ఉండి బ్రెస్ట్ని స్టిమ్యులేట్ చేస్తున్నాయి. మనం ఇందాక ఏమనుకున్నాం, హార్మోన్స్ ఎఫెక్ట్ బ్రెస్ట్ టిష్యూ మీద ఉంటుంది అనుకున్నాం. ఈ మాలిక్యూల్స్ ఏంటి, ఈస్ట్రోజన్ లాగా బ్రెస్ట్ టిష్యూని ఎఫెక్ట్ చేస్తున్నాయి.
వాటిని గ్జీనో ఈస్ట్రోజన్స్ అంటాం. అంటే దోస్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ బాడీ బట్ బిహేవ్ లైక్ ఫీమేల్ హార్మోన్స్. గ్జీనో అంటే ఫ్రమ్ అవుట్ సైడ్ అవర్ బాడీ. సో అంటే వినే కొద్దీ ఏమనిపిస్తుంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీ వరల్డ్ కెన్ ఇంపాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేటట్టే ఉంది. అంటే కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టుగానే ఉంది మన తెలుగులో చెప్పాలి అంటే. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకొక అవేర్నెస్ క్వశ్చన్ ఏంటి అంటే, యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఏ ఏజ్ నుంచి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మీద చెకప్ అయి ఉండొచ్చు, అవేర్నెస్ పాయింట్స్ తీసుకోవడం అయి ఉండొచ్చు చేయాలంటారు? సో ఐడియలీ ఇన్ ఐడియల్ వరల్డ్ 18 years ఏజ్ నుంచి ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ, నాట్ ఓన్లీ విమెన్, ఈవెన్ మగవాళ్ళలో ప్రతి 100 బ్రెస్ట్ క్యాన్సర్లో 1 మేల్ అయి ఉండొచ్చు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. 100% రావచ్చు, బట్ అన్కామన్. అంటే 100 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నామంటే 99 or 98 వుడ్ బి విమెన్, 1 or 2 మ్యాక్సిమం వుడ్ బి మేల్స్. సో వాళ్ళు కూడా గడ్డ తగలడం కానీ అది ఇది కెన్ గడ్డ తగలడం అండ్ దెన్ నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం. మెన్లో బ్రెస్ట్ టిష్యూ ఎక్కువ ఉండదు కాబట్టి లంప్ ఈజీగా తగలొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ బ్రెస్ట్ టిష్యూ లేదు కాబట్టి స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా, చంకలో లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సో ఆఫ్టర్ 18 years ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ అయితే ఉండాలి డెఫినెట్గా. అబ్బాయిల్లో కేసెస్ రేర్గా ఉన్నా కానీ స్ప్రెడ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, తొందరగా అవుతుంది. సో వీళ్ళలో జెనెటిక్ కండిషన్స్ ఎక్కువ కామన్గా ఉంటాయి. మనం ఇందాక ఏమనుకున్నాం, 100 బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్లో 90-95% ఆర్ నాట్ జెనెటిక్. అంటే ఫ్యామిలీ నాట్ జెనెటిక్ ఇన్ ద సెన్స్ ఫెమిలియల్గా ఉండవు, ఫ్యామిలీలో రన్ అవ్వవు. చాలా కామన్గా అడిగేది ఏంటంటే మా ఇంట్లో ఎవరికి లేదండి, నాకే వచ్చింది, నాకు ఎలా ఉంటుంది క్యాన్సర్ అనే టైప్లో అడుగుతారు. ఎస్, దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ టు థింక్. కానీ మన ఫ్యామిలీలో ఉంటే మాత్రమే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ రావాలి అన్నది అపోహ. సో 5-10% మందికి మాత్రమే ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. కాకపోతే మేల్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో జెనెటిక్ కారణాలు, అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే కారణాలు ఎక్కువ శాతం మందిలో ఉంటాయి వాళ్ళకి. అండ్ దెన్ మగవాళ్ళకి లివర్ డిజీజెస్, కొన్ని స్పెసిఫిక్ లివర్ డిజీజెస్లో ఉన్న వాళ్ళకి, కొన్ని ఎథ్నిసిటీస్ అంటే ఆఫ్రికన్ ఎథ్నిసిటీ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం మిగతా వాళ్ళకన్నా కామన్గా ఉంటుంది. 18 years ఏజ్ తర్వాత అని చెప్పాను కదా. సో అందరూ అవేర్నెస్ ఉంటే మరి వాళ్ళందరూ కూడా స్క్రీనింగ్ చేయించుకోవాలా? మనం సింపుల్గా ఇంట్లో ప్రతి మంత్ మనం ఒకటి చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. సో ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ము స్వీయ పరీక్ష. ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవ్రీ మంత్ వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తోటి బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకుని ఏమైనా అనుమానమైన, అంటే ఇందాక నేను చెప్పినట్టు గడ్డల్లాగా కానీ, నిప్పులు లోపలికి వెళ్ళిపోవడం కానీ, నిప్పుల నుంచి వాటర్ లాగా బయటికి రావడం కానీ, పర్సిస్టెంట్గా రెడ్గా ఒక ఏరియా ఉండడం కానీ, స్కిన్ మనకి ఆరెంజ్ తొక్కలాగా గట్టిగా అవ్వడమైనట్టు అని ఇట్లాంటివైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. సో ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి? సో నేను ఇందాక చెప్పినట్టు ఆఫ్టర్ 18 years ఆడవాళ్ళు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్న వాళ్ళైతే పీరియడ్స్ అయిపోయిన 5 to 10 days ఈ టైంలో బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా, పీరియడ్స్ ఆగిపోయినా, లేకపోతే మగవాళ్ళైనా ఫిక్స్డ్ డే ఆఫ్ ఎవ్రీ మంత్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్ ఎగ్జామిన్ చేసుకుందాము అని డిసైడ్ అయిన తర్వాత, సో ప్రతి మంత్ గుర్తుపెట్టుకుని క్యాలెండర్లో రిమైండర్ పెట్టుకొని బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి నార్మల్ బ్రెస్ట్ ఎలా ఉంటేనే తెలిస్తేనే కదా ఏదైనా మార్పు ఉంటే ఏం మార్పు వచ్చిందో తెలుస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం నేర్చుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. 2 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండ్రెస్ చేసుకుని అద్దం ముందు నుంచుని ఇన్స్పెక్షన్, అంటే మన కళ్ళతోటి ఫస్ట్ చూసుకోవాలి. 2 చేతులు కిందకి పెట్టుకొని ఒకసారి, 2 చేతులు మనకి షోల్డర్ అబవ్ లేపి ఒకసారి చూసుకోవాలి. సో ఇలాంటివి ఏమైనా గడ్డల్లా కనిపించడం కానీ, ఏమైనా మార్పులు ఇందాక నేను చెప్పినట్టు ఉంటే దెన్ వెంటనే బ్రెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి రావాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే పాల్పేషన్, అంటే మన చేతితోటి తడిమి చూసుకోవడం. ఇలా పట్టుకుని చూస్తే ప్రతిదీ గడ్డలాగే అనిపిస్తుంది, ఈవెన్ ఇక్కడ కూడా గడ్డలాగే అనిపిస్తుంది. అలా చేయకుండా రోల్ చేయాలి. ఈ ఫ్లాట్ ఆఫ్ ద ఫింగర్స్ తోటి బ్రెస్ట్ని ఇలా రోల్ చేసి చూడాలి. దట్ ఈస్ ద కరెక్ట్ వే. సో ఏ ఏరియా మిస్ అవ్వకుండా ప్రాపర్గా సర్కిల్స్లో కానీ, లోపల నుంచి బయటకు కానీ, బయట నుంచి లోపలికి కానీ, బ్రెస్ట్ చంక, సో 2, ఇట్ విల్ జస్ట్ హార్డ్లీ టేక్ 5 minutes టు డూ. ఇలా మనం స్క్రీనింగ్ ఏజ్ వచ్చే వరకు కూడా బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో స్క్రీనింగ్ అన్నది మనం, అంటే నేను ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ సిమ్టమ్స్ రాకముందే కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రీనింగ్. 40 ఏళ్ళ లోపు ఉన్న ఆడవాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్, 40 years దాటిన వాళ్ళు మ్యామోగ్రఫీ,
ఈ టెస్ట్లు ఇయర్లీ వన్స్ చేయించుకోవడం ద్వారా సిమ్టమ్స్ అండ్ సైన్స్ రాకముందే కూడా చిన్న చిన్న 3 మిల్లీమీటర్స్ 5 మిల్లీమీటర్స్ సైజ్లో కూడా ఆర్ ఈవెన్ ప్రీ క్యాన్సరస్ మనకు అప్పుడప్పుడు కొన్ని మార్పులు తెలుస్తాయి మ్యామోగ్రఫీలో. అలా కనుక్కున్నట్టు అయితే వీ విల్ సేవ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, సైకలాజికల్ ఇంపాక్ట్, మనీ, అలా చాలా బెనిఫిట్ ఉంటుంది పేషెంట్స్కి. ఒక్కసారి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అని తెలిసాక లైక్ మీ క్లినిక్కి వచ్చాక టెస్ట్స్ అన్ని పాజిటివ్ వచ్చాక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? నేను టైప్ అనేది చెప్పడం లేదు, జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్కి జనరల్గా ఎలా ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏమేమి ఉంటాయి అందులో స్టెప్స్? సో మనకి ట్రీటబుల్ స్టేజెస్, స్టేజ్ 1, 2, 3 క్యూరబుల్ స్టేజ్, నాట్ ట్రీటబుల్, క్యూరబుల్ స్టేజ్. స్టేజ్ 4 ఈజ్ నాట్ క్యూరబుల్, అంటే మనం పేషెంట్ని ఎప్పటికీ క్యాన్సర్ ఫ్రీ చేయలేకపోవచ్చు. ఎక్సెప్షన్స్ ఉన్నాయి 1-2, బట్ యూజువలీ స్టేజ్ 1 to 3 ఉన్న వాళ్ళకి సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సర్జరీ కాకుండా సిస్టమిక్ థెరపీ అంటాం, అంటే మన బ్లడ్లో ఆ మందు ఇవ్వడం. సో దట్ కెన్ బి కీమోథెరపీ ఆర్ హార్మోనల్ థెరపీ ఆర్ ఇమ్యూనోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ. సో అగైన్ ఈ టైప్స్ ఆఫ్ ఏ కీమోథెరపీ ఇవ్వాలి, అసలు కీమోథెరపీ అవసరమా లేదా అన్నది స్టేజ్ టైప్ మీద డిపెండ్ అవుతుంది. సో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే మొత్తం రొమ్ము తీయకుండా ఓన్లీ గడ్డ విత్ మార్జిన్స్ తీసిన వాళ్ళకి రేడియేషన్ కంపల్సరీ ఇవ్వాలి. అలాగే లింఫ్ నోడ్స్కి ఎవరికైతే స్ప్రెడ్ ఉంటుందో వాళ్ళకు కూడా రేడియేషన్ థెరపీ అవసరం వస్తుంది. సో ఇవి కాకుండా మనకి ఇవి క్యూరబుల్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్. సర్జరీ కంపల్సరీ. కొన్నిసార్లు కీమోథెరపీ అవసరం అనుకున్నప్పుడు సర్జరీ కన్నా ముందే ఇస్తాం, కొన్నిసార్లు సర్జరీ తర్వాత ఇస్తాం. సో చాలాసార్లు కీమోథెరపీ అవసరం ఉంటే కనుక సర్జరీ కన్నా ముందే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాని తర్వాత సర్జరీ చేయడం జరుగుతుంది. సో ఒకసారి కీమోథెరపీ అంటే ఏంటో తెలుసుకుందాం, ఎందుకంటే చాలాసార్లు క్యాన్సర్ పేషెంట్స్ నుంచి అండ్ దానికి సంబంధించిన డాక్టర్స్ నుంచి వినే మాట ఈ కీమోథెరపీ వెరీ కామన్లీ యూస్డ్ టర్మ్లా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి ఆడియన్స్ కోసం కీమోథెరపీ అంటే ఏంటి, ప్రొసెసర్ ఏముంటుంది, అది జనరల్గా ఓరల్గా ఉంటుందా, ఎలా ఉంటుంది? సో కీమోథెరపీ అనగానే అందరికీ భయం. ఫస్ట్ కీమో అంటే కెమికల్, థెరపీ అంటే ట్రీట్మెంట్. సో వీఆర్ ట్రీటింగ్ క్యాన్సర్ విత్ కెమికల్స్. ఇంటెన్షన్ ఏంటి? టు కిల్ ద క్యాన్సర్ సెల్స్. సపోజ్ కిల్ చేయలేము, వాటిని చంపేయలేము అని అంటే అట్లీస్ట్ వాటి గ్రోత్ రేట్ తగ్గించగలగాలి. సైటోస్టాటిక్, సైటోటాక్సిక్. ఓకే. సో కీమోథెరపీ ఇది ఐదర్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ, మోస్ట్ కామన్లీ ఇంజెక్షన్స్ రూపంలోనే ఉంటుంది. స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ట్యాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా మనం వెయిన్స్లో ఆ కీమోథెరపీ డ్రగ్ ఇంజెక్ట్ చేస్తాం కదా. సో అవి బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్లో ఎక్కడెక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని చంపేయడానికి మనం ఇచ్చే మెడిసిన్స్ అన్నమాట. సో మనకు సపోజ్ బ్యాక్టీరియల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, సో బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వచ్చింది. సో మనం ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. యాంటీబయోటిక్ అంటే బ్యాక్టీరియాకి అగెన్స్ట్గా వర్క్ చేసేది. సో మనకి యాంటీబయాటిక్ వర్క్ అవుతుందంటే మనకి ఏం తెలియాలి బాడీలో? బెటర్ ఫీలింగ్ బెటర్. సపోజ్ ఫీవర్ ఉందంటే ఫీవర్ తగ్గాలి కదా. సో సపోజ్ తగ్గట్లేదు అంటే మనం ఏం చేస్తాం? యాంటీబయాటిక్ చేంజ్ చేస్తాం. సేమ్ థింగ్ క్యాన్సర్ సెల్స్ కూడా పలానా సబ్ టైప్, పలానా స్టేజ్ని బట్టి ఈ పర్టికులర్ కీమోథెరపీ రెజిమెన్ అన్నది ఉంటుంది. సో బ్యాక్టీరియా ఎలాగైతే ఆ పర్టికులర్ యాంటీబయాటిక్కి రెసిస్టెంట్ ఉండొచ్చో, ఈవెన్ క్యాన్సర్ సెల్స్ కూడా కీమోథెరపీకి రెసిస్టెంట్ ఉండొచ్చు. అంటే నేను కీమోథెరపీ తీసుకున్నానండి, అయినా కూడా నాకు మళ్ళీ ఇంకేదో బాడీ పార్ట్లో వచ్చింది అని అంటే బికాస్ దోస్ సెల్స్ హ్యావ్ బికమ్ రెసిస్టెంట్ టు దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్. మనం సర్జరీ కన్నా ముందే కనుక కీమోథెరపీ ఇవ్వగలిగితే ఆ పర్టికులర్ కీమోథెరపీ వర్క్ అవుతూ ఉంటే మనకి బాడీలో అదర్ ఆర్గాన్స్లో పెట్ స్కాన్ చేసి చూసుకుంటాం. ఇంకెక్కడా లేదు అన్నప్పుడు మాత్రమే క్యూరేటివ్ ఇంటెన్షన్తో ట్రీట్మెంట్ చేస్తాం. సో రెస్పాన్స్ అవుతుందా లేదా అని తెలుసుకునే పద్ధతే నియో అడ్జువెంట్ కీమోథెరపీ. అంటే అది వర్క్ అవుతే మిగతా చోట్ల ఎలాగైతే తగ్గాలో అలా బ్రెస్ట్లో కూడా ట్యూమర్ మాయమైపోతూ వస్తుంది మెల్లగా. ఆఫ్టర్ వన్స్ వీ ఫినిష్ ద రెజిమెంట్ చాలామందికి కంప్లీట్ రెస్పాన్స్ అంటాం. అది వర్క్ అవుతే కనుక కంప్లీట్గా ట్యూమర్ మనకి చేతికి తగలకుండా, ఈవెన్ ఆపరేషన్ చేసిన తర్వాత మైక్రోస్కోప్లో కూడా తెలియకుండా అవ్వాలి. అలా కాకుండా రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటే మనకి బ్రెస్ట్లో కూడా ప్రైమరీ ట్యూమర్ తగ్గకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సెకండ్ లైన్ రెజిమెన్ అవసరమని తెలుసుకోవాలి. ఆర్ వెంటనే కీమోథెరపీ వర్క్ అవ్వట్లేదు కాబట్టి ఇమీడియట్గా సర్జరీ చేసి దాన్ని తీసేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఒక క్లినికల్ ట్రయల్ లాగా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఎవ్రీ పేషెంట్కి అది డిఫర్ అవుతూ ఉంది.
అగైన్ కీమోథెరపీలో కూడా టెస్ట్ చేసి అది వర్క్ అవుతుందా అవ్వట్లేదా అంటే ఇప్పుడు ఒక ఫీవర్ వచ్చింది, బాడీ హీట్ అవుతూ ఉంటుంది, క్రోసిన్ వేసుకున్నారు, కూల్ అయింది, కామ్ అయింది బాడీ. ఇట్లా కాకుండా మనం కీమోథెరపీలో మీరు ఇంజెక్షన్ అనొచ్చు, లేకపోతే ఇచ్చాక అది వర్క్ అవుతుందో లేదో కూడా ఇండివిజువల్గా సో మీరు తెలుసుకోవాల్సి యాక్చువల్లీ ఉంటుంది. అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్. క్లినికల్ ట్రయల్ కాదు, మనకు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ అయ్యి గైడ్ లైన్స్ వచ్చేస్తాయి. అంటే పిఆర్ HER2 నెగిటివ్ ఉంటే, సపోజ్ ట్రిపుల్ నెగిటివ్ అయితే ఇది ఫస్ట్ లైన్ కీమోథెరపీ. ఇది వర్క్ అవ్వకపోతే ఇది కూడా యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇంత Ki-67 ఇండెక్స్ ఉంటే మనకి పలానా ప్లాటినం కాంపౌండ్స్ కూడా వర్క్ అవుతాయి, ఈ ఏజ్ ఉంటే వర్క్ అవుతాయి అని మనకు ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ అయ్యి గైడ్ లైన్స్లో వచ్చిన తర్వాతనే ఆ ట్రీట్మెంట్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. క్లినికల్ ట్రయల్ సెట్టింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనం ఒక మందుని ఏదైనా నిజంగా ఇది పని చేస్తుందా లేదా అని టెస్ట్ చేసే పద్ధతి క్లినికల్ ట్రయల్స్. ఆ క్లినికల్ ట్రయల్స్ అని అయిన తర్వాత అవి ఎఫెక్టివ్ అని ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే పేషెంట్స్కి ఆ ప్రొఫైల్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ పేషెంట్లో అది 100% అట్లానే వర్క్ అవ్వాలి అన్నది కూడా గ్యారంటీ లేదు. సో బట్ చాలా మటుకు వర్క్ అవుతుంది. వర్క్ అవ్వని కేసెస్ ఎన్ని ఉండే ఛాన్స్ ఉంది? వర్క్ అవ్వనప్పుడు అంటే పర్సంటేజ్ చెప్పడం అగైన్ డిఫరెంట్ సినారియోస్, మనకి చాలా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వస్తాయి. వర్క్ అవ్వనప్పుడు ఇమీడియట్లీ సర్జరీ చేయడం కానీ, అంటే క్యూరేటివ్ పేషెంట్ స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి, ఆర్ సెకండ్ లైన్ ఉంటాయి డిఫరెంట్ సబ్ టైప్స్కి, ఆ సెకండ్ లైన్కి షిఫ్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. సో క్యాన్సర్ క్యూరబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే లాస్ట్ ఆప్షన్ ఏంటి, సర్జరీ అనా? సర్జరీ అయితే క్యూరబుల్ స్టేజ్లో కంపల్సరీ చేయాల్సిందే. సర్జరీ లేకుండా అయితే క్యూరేటివ్ స్టేజెస్లో ప్రస్తుతానికి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లేదు. అంటే కంప్లీట్గా క్యాన్సర్ రిమూవల్ అనేది సర్జరీ ద్వారానే పాసిబుల్ అవుతుంది. కరెక్ట్. ప్రైమరీ ట్యూమర్లో మనకు బ్రెస్ట్లోను చంకలోను క్యూరేటివ్ ఫైనల్ ట్రీట్మెంట్ సర్జరీ ఓన్లీ. అందరికీ కానీ సర్జరీ అయినంత మాత్రాన మొత్తం మాస్టెక్టమీ చేయాలి అన్నదేమీ లేదు. చాలాసార్లు మనం బ్రెస్ట్ని సేవ్ చేసి ఓన్లీ ఆ ట్యూమర్ని కూడా తీయచ్చు. అండ్ చంకల్లో కూడా ముందే స్ప్రెడ్ అయి ఉంటే యాక్సిలరీ క్లియరెన్స్ అంటాం, అంటే లింఫ్ నోడ్ డిసెక్షన్ మొత్తం చేస్తాం. అలా కాదు, స్ప్రెడ్ అవ్వలేదు, N0 స్టేజ్లో ఉంది అని అంటే సెంటినల్ నోడ్ బయాప్సీ అని చేస్తాం. అంటే ఆపరేషన్ టైంలో మనం ఒక డై ఇంజెక్ట్ చేసి ఏ ఫస్ట్ లింఫ్ నోడ్కి స్ప్రెడ్ అవుతుందో ఆ పర్టికులర్ లింఫ్ నోడ్ని మనం ఆపరేషన్ టైంలోనే తీసి డ్యూరింగ్ సర్జరీ ఇట్ సెల్ఫ్ వీ విల్ లుక్ ఎట్ ఇట్ అండర్ మైక్రోస్కోప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రోజన్ అనాలిసిస్, ఫ్రోజన్ సెక్షన్ అనాలిసిస్. సో అప్పుడే మనం యాక్చువల్లీ చంకలోకి స్ప్రెడ్ అయిందా, మనకి సపోజ్ స్కాన్ల ద్వారా తెలియట్లేదండి, N0 అంటే స్ప్రెడ్ అన్నట్టుగా అనిపించట్లేదు, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే డ్యూరింగ్ సర్జరీ డై ఇచ్చి వీ టేక్ దోస్ లింఫ్ నోడ్స్ అండ్ దెన్ ఎగ్జామిన్ అండర్ మైక్రోస్కోప్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రోజన్ అనాలిసిస్. ఇప్పుడు క్యూర్ చేయలేని స్టేజ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ స్టేజ్లో అంటే ఈ ట్రీట్మెంట్ అనేది వర్కౌట్ అవుతుంది అని మీకు ఏదైనా గైడ్లైన్స్ ఉన్నాయా? యా, డెఫినెట్గా. సో స్టేజ్ 4లో కూడా అగైన్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో ఈస్ట్రోజన్ రిసెప్టర్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్, HER2 న్యూ, Ki-67 ఈ 4 ఫ్యాక్టర్స్ అందరికీ కామన్గా చేస్తాం. సో ఈ 4 ఫ్యాక్టర్స్ ప్రకారం అండ్ వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, కొంతమంది స్టేజ్ 4 వాళ్ళు నార్మల్గా ఉంటారు, అసలు చూడడానికి వీళ్ళకి ఏదైనా రోగం ఉందా అనేటట్టుగా ఉంటారు. కొంతమంది స్టేజ్ 4 వాళ్ళకి బాగా డిజీజ్ బర్డెన్ ఎక్కువ ఉండడం వల్ల ఆయాసం, డిపెండ్స్ ఆన్ ద ఆర్గన్, వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఏ సబ్ టైపు వాళ్ళకి సిమ్టమ్స్ ఏమున్నాయి వీటిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మన ఇంటెన్షన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి, ప్రొలాంగింగ్ ద లైఫ్. అంటే ఎంత సాధ్యమైతే అన్ని ఏళ్ళు వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయడం. అండ్ దెన్ సపోర్టివ్ ట్రీట్మెంట్, అంటే ఒకళ్ళకి బాగా లంగ్స్లో నీరు చేరిపోయి వాళ్ళకి ఆయాసం ఎక్కువ వస్తుంది అనుకోండి, మనం ఆ లంగ్లోంచి వాటర్ తీస్తే దే విల్ ఫీల్ కంఫర్టబుల్. సో యాజ్ లాంగ్ యాజ్ దే లివ్ వాళ్ళ లైఫ్ కంఫర్టబుల్గా చేయడము అండ్ యాజ్ మచ్ as పాసిబుల్ వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయడం. బికాస్ ఎవ్రీ యాడెడ్ ఇయర్, ఎవ్రీ యాడెడ్ మంత్ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ ద పేషెంట్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యామిలీ. ఎందుకంటే క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎమోషనల్గా చాలా డ్రెయిన్ చేస్తుంది పర్సన్ని, ఫ్యామిలీని. చాలాసార్లు అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ముసలి వాళ్ళలో కాకుండా, అంటే ఎల్డర్లీ ఏజ్ అలా కాకుండా, ఈవెన్ ద యావరేజ్ ఏజ్, నేను చూసే యావరేజ్ ఏజ్ 35 to 40 మధ్యలో ఉన్న ఆడవాళ్ళని మేము కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్లో చాలా కామన్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఇమాజిన్ ఒక లేడీ హూ హెస్ జస్ట్ స్టార్టెడ్ బీయింగ్ ఇండిపెండెంట్ అండ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, ఆవిడకి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి క్యాన్సర్ డయాగ్నోసిస్ అన్నది ఆ టైంలో
ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ చేస్తుంది. సో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు ఆ పిల్లలకి ఈవెన్ అర్థం చేసుకోవడానికి, ఈవెన్ ఇఫ్ దేర్ మదర్ లివ్స్ ఫర్ అనదర్ 5 years, ఇట్ ఈస్ వెరీ మచ్ బెనిఫిషియల్ బిగ్ ఫర్ దోస్ కిడ్స్. సో స్టేజ్ 4లో పేషెంట్స్ మరి క్యూర్ చేయలేం కదా, ఎందుకు ట్రీట్ చేయాలి అని అంటే, నో, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ లైఫ్ ప్రొలాంగ్ చేయాలి వాళ్ళకి. ఇలా లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళని త్రోట్ ట్రీట్మెంట్ ఎంతకాలం జాగ్రత్తగా చూసుకోవచ్చు, లేదంటే హ్యాపీగా హెల్తీగా చూడడానికి స్కోప్ ఉంటుంది, దానికంటూ స్పెసిఫిక్ పీరియడ్ ఏమన్నా ఉందా, లేదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిపెండ్స్ ఆన్ పర్సన్? పేషెంట్ టు పేషెంట్, అగైన్ సబ్ టైప్. ఇట్ కెన్ బి మినిమం 2 years అప్ టు 5 years. ఈవెన్ హార్మోన్ పాజిటివ్ ట్యూమర్స్ ఐ హ్యావ్ సీన్ డ్యూరింగ్ మై ట్రైనింగ్ ఆల్మోస్ట్ 10-12 years వాళ్ళు బోన్స్లో స్ప్రెడ్ అయిన వాళ్ళు, ఇంకా ఏమీ సిమ్టమ్స్ లేకుండా నార్మల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. అవేంటంటే చాలా స్లో గ్రోయింగ్ ఈఆర్ పాజిటివ్, హార్మోన్ పాజిటివ్ సబ్ టైప్స్ అనమాట. అంటే ట్యూమర్ ఎప్పటి నుంచో వాళ్ళకు ఉండింది అండ్ దెన్ దట్ హ్యాస్ స్ప్రెడ్ టు బోన్స్ స్ప్రెడ్ అయ్యాక వాళ్ళకి డయాగ్నోజ్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు హార్మోన్ థెరపీ తీసుకుంటున్నప్పుడు దే ఆర్ స్టిల్ అలైవ్. సో ఐ హ్యావ్, బట్ దట్ ఈస్ అ లిటిల్ బిట్ రేర్. సో యూజువలీ 2 to 5 years, 6 years ఇలా మనం లైఫ్ ప్రొలాంగ్ చేయొచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇన్ కేస్ బ్రెయిన్కి ఆర్ బోన్కి రీచ్ అయితే అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, అది ఎండ్ గేమ్ అనొచ్చా దాన్ని? ఇంకా సో దాన్ని స్టేజ్ 4 అంటాం. అంటే బ్రెస్ట్ కాకుండా, చంకలో లింఫ్ నోడ్స్ కాకుండా, సో మన బ్రెస్ట్కి లింఫ్ నోడల్ డ్రైనింగ్ ఏరియా యాక్సిలా అంటే అండర్ ఆర్మ్పిట్ లింఫ్ నోడ్స్, ఈ 2 ఏరియాస్ కాకుండా అగైన్ ఇంటర్నల్ మెమరీ నోడ్స్ ఉంటాయి, అవి కాకుండా ఇంకెక్కడికి స్ప్రెడ్ అయినా దాన్ని ఆటోమేటిక్గా మనం స్టేజ్ 4 అంటాం. కొన్ని ఈఆర్ పాజిటివ్ ట్యూమర్స్ లిమిటెడ్ బోన్, లెస్ దాన్ 3 బోన్ ఏరియాస్కి వెళ్తే అవి క్యూరబుల్, స్టేజ్ 4 బట్ క్యూరబుల్, వెరీ 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 ఫ్యూ. బట్ ఇవి కాకుండా లంగ్స్కి వెళ్ళినా, మల్టిపుల్ బోన్స్కి వెళ్ళినా, అంటే మోర్ దాన్ 3 బోన్ సైడ్స్కి వెళ్ళినా, ఈఆర్ నెగిటివ్ ట్యూమర్స్ బోన్స్కి వెళ్ళినా, లంగ్స్కి వెళ్ళినా, ఇంకెక్కడ కడుపులో లివర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్ బికమ్స్ స్టేజ్ 4. అది ఇట్స్ నాట్ క్యూరబుల్ ఇన్ జనరల్. మ్యామ్, ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ నేను అడగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ ట్రీట్మెంట్ అయి ఉండొచ్చు, సిమ్టమ్స్ అయి ఉండొచ్చు, దానికి ముందు అసలు ఈ ట్యూమర్ గురించి, ఆ ట్యూమర్లో అంటే సెల్స్ ఏంటి, ఇవన్నీ ఇంత సైంటిఫిక్ ప్రొసీజర్ దగ్గర నుంచి కామన్ క్వశ్చన్స్ ఇవన్నీ అడగడానికి మెయిన్ రీజన్. రీసెంట్గా నేను బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వింటున్న కొన్ని స్టేట్మెంట్స్ అన్నమాట. ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి తగ్గించుకున్నాను, ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ని కూడా తినేస్తుంది బాడీ, ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మరి డాక్టర్స్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఎంత అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తారని డౌట్ వచ్చింది. దానివల్లే దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, హ్యూమన్ ఎనాటమీ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. బట్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో బ్రెస్ట్ క్యాన్సర్ పోతుందా? సో మనందరం మనుషులం. సో ఒక పర్సన్ సాఫ్ట్వేర్ చదువుకుని, అంటే ఆ పర్టికులర్ కంప్యూటర్ సైన్స్ చదువుకుని హీఈస్ డూయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన వర్క్ చేస్తున్నారు. అలా డాక్టర్స్ ఏంటంటే దే హ్యావ్ స్టడీడ్ ద సైంటిఫిక్ డేటా, అంటే మనకు ప్రాపర్గా టెస్టెడ్ మెడిసిన్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకప్పుడు ఇఫ్ యూ సీ లైక్ 50-60 years బ్యాక్, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఓవరీస్ తీసేస్తే వర్క్ అవుతుంది అని దే ఫౌండ్ అవుట్. ఓకే, ఓవరీస్ తీసేస్తే ఎందుకు కొన్ని ట్యూమర్స్లో వర్క్ అవుతుంది, కొన్ని ట్యూమర్స్లో వర్క్ అవ్వట్లేదు. అలా ఇన్క్విజిటివ్గా స్టార్ట్ అయ్యి, ఓకే ఓవరీ నుంచి హార్మోన్స్ వస్తున్నాయి, హార్మోన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతుంది, అండ్ దెన్ వీటి వల్ల అని ప్రాపర్గా ట్రయల్ సెట్టింగ్స్లో సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేస్తే దెన్ ఇట్ కమ్స్ ఇన్ టు గైడ్ లైన్స్. సో ఎక్స్టెన్సివ్ స్టడీస్ అయిన తర్వాత మనకి దిస్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇన్ దిస్ సినారియో అన్నది మనకి మనుషులకి తెలిసింది. సో యాజ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఏదైనా గైడ్ లైన్స్లో ఉండి ఆర్ ప్రాపర్ సైంటిఫిక్ స్టడీస్లో ఉంటే తప్ప ఐ డోంట్ బిలీవ్ దట్ ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ ద క్యూర్. అంటే ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి క్యూర్ చేసుకున్నాను అంటే అబ్సల్యూట్లీ ట్రాష్. అంటే దీని మీద కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ జరిగి అసలు ఏం జరుగుతుంది ఆ టైంలో అబ్జర్వ్ చేసి దాని మీద కొన్ని స్టడీస్ ఇవన్నీ వచ్చాక దెన్ ఒక పాసిబుల్ యాంగిల్ ఏంటంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసి సపోజ్ ఆ పర్సన్కి వెయిట్ లాస్ అయింది అని అంటే డెఫినెట్గా మన బాడీలో హార్మోనల్ మిల్యూ, అంటే హార్మోనల్ ఎన్వైరన్మెంట్ మారుతుంది. ట్రీట్మెంట్ వర్క్స్ ఇన్ దేర్ ఫేవర్ వర్సెస్ పీపుల్ హూ డోంట్ ప్రాబ్లీ లూజ్ వెయిట్. అంతేగాని సో ఐఎమ్ నాట్ బోర్న్ విత్ నాలెడ్జ్, బట్
యాజ్ పర్ మై అండర్స్టాండింగ్, ఇఫ్ సమ్మన్ హ్యాస్ పుట్ అవుట్ అ స్టేట్మెంట్ దట్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి నా క్యాన్సర్ని క్యూర్ చేసుకున్నాను అని అంటే, ఐదర్ ఇట్ ఈస్ ట్రాష్, దే ఆర్ లైయింగ్, ఆర్ ప్రాబ్లీ ఇట్ వాజ్ నెవర్ అ క్యాన్సర్. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? సో అగైన్ ఇవన్నీ కూడా ఏంటంటే కీమోథెరపీ కానీ సర్జరీ కానీ అండ్ దెన్ రేడియేషన్ ఇలాంటప్పుడు మనకి సెల్స్ బాగా టర్న్ ఓవర్ ఉంటుంది. అంటే కొన్ని సెల్స్ చనిపోవడం, నార్మల్ సెల్స్ కూడా కొన్ని ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యి అవి రికవర్ అవ్వాలి. సో ఈ టైంలో ప్రాపర్ డయట్ మెయింటైన్ చేయడం, హై ప్రోటీన్ డయట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ డయాబెటీస్ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా వెయిట్ లాస్ ఆ టైంలో ట్రై చేయడం అనేది కొంచెం ఐ థింక్ ఇట్స్ అ బిట్ నాట్ రికమెండెడ్. ఎస్, వన్స్ ద ట్రీట్మెంట్ అక్యూట్ ట్రీట్మెంట్ పీరియడ్ ఈజ్ ఓవర్, వాళ్ళు ఆ ట్రీట్మెంట్ దెన్ దే మే చూస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ టు ప్రాబ్లీ లూజ్ వెయిట్. అంతేగాని డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ నేను వెయిట్ లాస్ అవుతాను అనుకోవడం, ఐ థింక్ ఈచ్ పర్సన్ ఇట్ షుడ్ బి డిఫరెంట్ అండ్ డెఫినెట్లీ దే షుడ్ కన్సల్ట్ దేర్ సర్జన్ ఆర్ ఫిజిషియన్ హూ ఇస్ ట్రీటింగ్ టు ట్రై సచ్ థింగ్స్. అంటే ఏదైనా సరే ఒక డాక్టర్ కన్సల్టేషన్తో చేయడం బెటర్. Definitely. ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను చెప్పే ఇంకో స్టేట్మెంట్ ఏం చేస్తుంటే, ఏంటి ఇలా కూడా జరుగుతుందా అని క్వశ్చన్ మీ నుంచి రావచ్చు బహుశా. ఆడియన్స్ కూడా కాస్త స్టన్ అవ్వచ్చు. అంటే దెర్ ఇస్ ఎ స్టడీ, మిథికల్ స్టడీ అని అనుకోవచ్చేమో బహుశా. మెంటల్గా మనం కొన్ని బిలీవ్ చేస్తే జరుగుతాయి అన్నట్టు. రీసెంట్గా వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చిన కొన్ని విషయాలు ఏంటి అంటే, నువ్వు మేనిఫెస్ట్ చేయగలిగితే బాడీలో ఉన్న ఫిజికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఈ ట్యూమర్ని, ఈ క్యాన్సర్ని కూడా నువ్వు బలంగా అనుకుంటే క్యూర్ చేసుకోవచ్చు అనేది. ఇలా జరిగిన కేసెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కొన్ని కేస్ స్టడీస్ కూడా చెప్తున్నారు. లైక్ బోన్ మ్యారో అనేది డిస్ఫంక్షన్ అయినప్పుడు త్రో మేనిఫెస్టేషన్, త్రో నీ బ్రెయిన్ స్కిల్స్, నీ థాట్స్, పవరు, దాంతో హీ క్యూర్డ్ సంథింగ్ అని చెప్పేసి. సో ఈజ్ ఇట్ వర్క్స్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ అని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ వెరీ పర్టినెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ నేను 2 స్టేట్మెంట్స్ చెప్తాను. ఈవెన్ గాడ్ డజంట్ హెల్ప్ హూ డోంట్ హెల్ప్ దెమ్సెల్వ్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, దెర్ ఈస్ అ సైకలాజికల్ బేసిస్ ఫర్ ఎవ్రీ ఫిజికల్ డిజీజ్. సో మనకి ఎట్లయితే మెడికల్ సైన్స్ ఉందో, సైకాలజీ ఏం చెప్తుందంటే ప్రతి ఫిజికల్ డిసీజ్కి ఒక సైకలాజికల్ బేసిస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే, సపోజ్ ఒక పర్సన్ ఒక లేడీ బ్రెస్ట్ క్యాన్సర్, సేమ్ స్టేజ్, సేమ్ సబ్ టైప్, సేమ్ ఏజ్, అంతా సిమిలర్ ఉందనుకుందాం. ఆ లేడీ విల్ పవర్ బాగా ఉందనుకుందాం. అంటే సో షీఈ్ వెరీ మచ్ పాజిటివ్ అండ్ చెప్పిన ట్రీట్మెంట్ టైంకి తీసుకుని, సో షీఈ్ ఫాలోయింగ్ ఎవ్రీథింగ్ పాజిటివ్గా, నేను బాగా బయటకు వస్తాను దీనిలో నుంచి అని అనుకుంటున్న ఒక లేడీ, అన్నీ సేమ్ ఉన్న ఇంకో లేడీ, నా వల్ల అవ్వద్దు, నేను చనిపోతాను అన్న మైండ్ సెట్లో ఇంకొక లేడీ. డెఫినెట్గా ద లేడీ హూ హ్యాస్ మోర్ విల్ పవర్ అండ్ హూ ఇస్ పాజిటివ్ విల్ డెఫినెట్లీ హ్యావ్ బెటర్ అవుట్కమ్స్. ఓకే, సో బట్ గుడ్డిగా ఐ విల్ నాట్ టేక్ ఎనీ ట్రీట్మెంట్, ఐ విల్ క్యూర్ దిస్ త్రూ మై మేనిఫెస్టేషన్ అంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. సో ఫర్ దట్ ద స్టేట్మెంట్ ఈస్, ఈవెన్ గాడ్ డజంట్ హెల్ప్ who don't help themselves. So just because we are medical people, at least I definitely believe in God and I definitely believe in miracles curing. But miracle. How the miracle happens? You should let the miracle happen. Miracle is not by not undergoing treatment. Sometimes the miracle is through the surgeon whom you have met. Okay. A good surgeon who knows what to do. Sometimes there are precancerous conditions ఉన్నాయి, అవి టైంకి కనిపెట్టి అసలు ఆ పేషెంట్ని ప్రాపర్గా సర్జరీ చేసి అది తీస్తే అదే మిరకల్. ఏమీ చేయకుండా నేను ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాను, నాకు క్యూర్ అవుతుంది అంటే ఈవెన్ గాడ్ విల్ నాట్ హెల్ప్. సెకండ్ థింగ్, డెఫినెట్లీ దెర్ ఇస్ అ సైకలాజికల్ బేసిస్ ఫర్ ఫిజికల్ డిజీజ్. సో అది ఇట్స్ నాట్ జస్ట్ అన్ప్రూవెన్, ఇట్స్ నాట్ అ మిత్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్ విచ్ షో దట్ chronic anxiety leads to certain diseases. So ఇట్లాంటివన్నీ డెఫినెట్గా those psychological basis, if we also work on those simultaneously, definitely there will be better outcomes. అండ్ ఇప్పుడు ఈరోజు మనం ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసిన విషయాలు కాకుండా, ఈజ్ దర్ ఎనీ అదర్ థింగ్ దట్ కెన్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్? సో ఐ థింక్ ప్రెటీ మచ్ మనం అన్నీ మాట్లాడేసుకున్నాం. అంటే జెనెటిక్స్ మాట్లాడాము, హార్మోనల్ ఫ్యాక్టర్స్ మాట్లాడాము, అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఒక్కటి ఏంటంటే రేడియేషన్. ఒకటి చాలా టూ థింగ్స్ నేను, ఒకటి మ్యామోగ్రఫీ అండ్ బయాప్సీ, రెండింటి గురించి నేను కామన్ మిత్స్ గురించి చెప్తాను. సో మ్యామోగ్రఫీ అన్నది మనం చెస్ట్కి ఎట్లయితే ఎక్స్రే చేస్తామో అలా బ్రెస్ట్కి ఎక్స్రే చేయటం.
ఇది ఒక ఇట్స్ అ మెథడ్ టు లుక్ ఎట్ ద బ్రెస్ట్స్ లోపల ఏమైనా ప్రాసెస్ జరుగుతుందా అని ప్రీ క్యాన్సరస్ కానీ క్యాన్సర్ కానీ చూసే ఒక టెస్ట్. సో చాలాసార్లు బ్రెస్ట్ ఈ టైంలో మ్యామోగ్రఫీ చేసేటప్పుడు స్క్వీజ్ చేస్తారు. సో ఏమైనా ట్యూమర్స్ ఉంటే అవి రప్చర్ అయిపోతాయి, ఆర్ మ్యామోగ్రఫీ చాలా పెయిన్ఫుల్, ఇట్లాంటి మిత్స్ వింటూనే ఉంటాం. ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక పర్సన్ ఒక మీటింగ్లో ఇంత ప్రెషర్ పడుతుంది బ్రెస్ట్ మీద అండ్ దెన్ ఇట్ ఈస్ సచ్ అ హార్మ్ఫుల్ థింగ్ అని అప్పుడు ఒక 1 year బ్యాక్ చాలా వైరల్ అయింది. ఇట్స్ అన్ అబ్సల్యూట్ మిత్. బ్రెస్ట్ ఇస్ అ 3 dimensional ఆర్గాన్. దాన్ని 2D ఇమేజ్లో పెట్టడానికి ఆర్ ఫర్ దట్ మ్యాటర్ 3D ఇమేజింగ్ రావాలన్నా సరే మైల్డ్ కంప్రెషన్, సో ప్రాపర్ ట్రైన్డ్ టెక్నీషియన్ ఉంటే మ్యామోగ్రఫీ ఈజ్ డెఫినెట్లీ నాట్ పెయిన్ఫుల్. ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మ్యామోగ్రఫీ ఎక్స్రే కదా, సో ఈ రేడియేషన్ వల్లనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్నది. సో 10,000 ఎక్స్రేస్ మ్యామోగ్రఫీస్ మనం చేస్తే ఒక పర్సన్కి నో 10,000 సపోజ్ 10,000 పీపుల్కి టైమ్స్ మ్యామోగ్రఫీ హ్యాస్ బీన్ డన్. సో పర్సన్కి 10,000 మ్యామోగ్రఫీస్ ఎప్పుడు అయ్యే ఛాన్సే లేదు. డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ 10,000 మ్యామోగ్రఫీస్ డన్ సపోజ్ ఇయర్లీ వన్స్ చేస్తే ది అట్రిబ్యూటబుల్ రిస్క్ అంటాం, అంటే ద అమౌంట్ ఆఫ్ క్యాన్సర్ దట్ కెన్ బి అట్రిబ్యూటెడ్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఆఫ్ మ్యామోగ్రఫీ ఈజ్ హార్డ్లీ 9 to maximum people have seen it is up to 20-30%. అంతే. అది కూడా 10,000 మ్యామోగ్రఫీస్లో 9 to 10, దట్ టు లిటిల్ బిట్ ఆఫ్ ద రిస్క్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ద రేడియేషన్ బికాస్ ఆఫ్ మ్యామోగ్రఫీ. కానీ బెనిఫిట్ ఎంత? సుమారుగా 1,000 to 1,500 బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసాం. అంతమందిని చనిపోకుండా వాళ్ళకి కాపాడగలిగిన టెస్ట్ అది మ్యామోగ్రఫీ. సో ఇది అదర్ దెన్ దిస్ వన్, బయోప్సీ అనే దాని గురించి ఎక్కువ వింటూ ఉంటాము. అండ్ చాలామంది బయోప్సీ గురించి మాట్లాడినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. బయోప్సీ అనగానే క్యాన్సర్. సేమ్ బయోప్సీ ఇన్ లేమన్స్ అంటే నాన్ మెడికల్ పీపుల్స్ మైండ్స్ బయోప్సీ ఎప్పుడు చేస్తారు అని అంటే ఇది క్యాన్సర్ అని అనుమానం ఉంటే మాత్రమే చేస్తారు. అగైన్ దట్ ఈస్ అ మిత్. మనకి క్యాన్సర్ అయినా, బినైన్ ఫైబ్రోఅడినోమా అంటే నాన్ క్యాన్సరస్ ఫైబ్రోఅడినోమా అయినా, ఫిల్లోయిడ్స్ ట్యూమర్ అయినా సరే మనం బయోప్సీ ద్వారానే అది ఎటువంటిది అని 100% చెప్పగలుగుతాం. సో క్లినికల్ హిస్టరీ ఎగ్జామినేషన్ అంటే మనం వాళ్ళని క్వశ్చన్స్ అడగడం, ఎన్ని రోజుల నుంచి ఉంది, ఏంటి, చేతికి ఎలా తాగుతుంది దాన్ని బట్టి, ప్లస్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రఫీని బట్టి, ఎంఆర్ఐని బట్టి ఇది క్యాన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని సుమారుగా ఒక 90-95% వరకు చెప్పగలుగుతాం. 100% ఇది ఏంటి అని చెప్పాలి అంటే బయోప్సీ చేయాల్సిందే. సో ఈవెన్ నాన్ క్యాన్సరస్ పీపుల్కి కూడా బయోప్సీ అన్నది చేస్తాం. కానీ ఇంకొకటి ఏంటంటే ఓవర్ మెనీ డెకేడ్స్ ఈ మిత్ మాత్రం అసలు మన ఎస్పెషల్లీ ఇండియన్ బ్రెయిన్స్లో నుంచి కల్చరల్గా వెళ్ళలేదు. ఏంటి అని అంటే బయోప్సీ చేసినప్పుడు క్యాన్సర్ రప్చర్ అయ్యి ఇది వేరే చోటికి స్ప్రెడ్ అవుతుంది. ఎలా ఉంటుంది ప్రొసీజర్ అసలు బయోప్సీ అంటే? సో బయోప్సీ మాత్రమే బ్రెస్ట్ క్యాన్సర్ వేరే చోటికి స్ప్రెడ్ అయిపోదు. మనం ఏమి చేయకున్నా సరే స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ బయోప్సీ ఇస్ ది ఓన్లీ వే టు కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్. సో బయోప్సీ అంటే ఏంటంటే మనం ఆ గడ్డలో నుంచి ముక్కలు తీయడం, అంటే స్మాల్ బిట్స్. సర్జికల్ ప్రొసీజర్? నో ఇట్స్ నాన్ సర్జికల్. బేసిక్గా ఒక చిన్న 5 mm ఇన్సిషన్ ఇచ్చి ఆఫీస్లోనే చేస్తాం. అంటే అల్ట్రాసౌండ్ రూమ్లో కానీ, చిన్నగా ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ గైడెడ్ దాని ద్వారా కానీ, బాగా పెద్దగా ఉంటే బ్లైండ్గా కూడా చేయొచ్చు. ఒక 5 mm లోకల్ అనస్థీసియా ఇచ్చి 5 mm చిన్న కట్టించి బయోప్సీ గన్స్ ఉంటాయి, ఆ గన్ తోటి చిన్న బిట్స్ తీసేస్తే విత్ ఇన్ 3 days ఆ స్కిన్ ఏరియా మనకి హీల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఆ బిట్స్ అన్నవి మైక్రోస్కోప్లో చూస్తే మనకు అది ఎటువంటిది అన్న విషయం తెలుస్తుంది. సో బయోప్సీ వల్ల క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అన్నది మిత్. బయోప్సీ చేయకుండా మనం అసలు ప్రూవ్ చేయలేం. మెయిన్ పాయింట్ కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అనిపించేది ఏంటంటే బయోప్సీ అనగానే చాలా ఎమోషనల్ అవ్వడం వాళ్ళు. ప్రతిసారి నేను బయోప్సీకి వెళ్ళినప్పుడు ఆ ప్రొసీజర్ అండర్గాన్ అయినప్పుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు చాలా సర్జికల్ ప్రొసీజర్ ఏమైనా ఇన్వాల్వ్ అన్నిసార్లు బయోప్సీ అవ్వదండి. అంటే వాళ్ళు చెప్తున్న పాయింట్స్లో ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ అని డౌట్ వస్తూ ఉంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? నో, బ్రెస్ట్ బయోప్సీ అన్నది అన్లెస్ కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో స్కిన్ ఇన్ఫిల్ట్రేషన్ ఉన్నా, మజిల్ ఇన్ఫిల్ట్రేషన్ ఉన్నా అప్పుడు రేర్గా కొంతమందికి పెయిన్ రావచ్చు. కానీ బయోప్సీ ప్రొసీజర్లో అదర్వైజ్ ఇట్స్ మనం లోకల్ అనస్థీసియా, స్కిన్ సెన్సేషన్ ఉంటుంది, స్కిన్ సెన్సేషన్ బ్లాక్ చేయడానికి లోకల్ అనస్థీసియా, అక్కడే మత్తుమందు ఇవ్వడం స్కిన్ దగ్గర,
అండ్ దెన్ ఓన్లీ కట్ ఈజ్ మేడ్ అండ్ దెన్ అక్కడి నుంచి బయాప్సీ తీస్తాం. బ్రెస్ట్ లోపల ఇట్ ఈస్ నాట్ మనకి సొమాటిక్ సెన్సేషన్ అనేది ఉండదు. సో అన్లెస్ మజిల్కి అతుక్కుపోయి ఆర్ స్కిన్కి బాగా అతుక్కుపోయి ఉండి అది కదిలినప్పుడు పెయిన్ వస్తే తప్ప బయాప్సీ చేయడం వల్ల పెయిన్ అనేది 95% మందికి పెయిన్ రాదు. ఓకే. సో ఓవరాల్గా బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవేర్నెస్ పాయింట్స్ అనేవి చాలామందికి రీచ్ అవుతున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడ మెయిన్గా ఓవరాల్ ప్లాట్ మొత్తం ఏంటి అంటే దీని మీద అవేర్నెస్ వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళనంత వరకు హ్యాపీ సేఫ్ లైఫ్ లివ్ చేయాలనేది. సో ఈ పాడ్కాస్ట్ ఫైనల్ స్టేట్మెంట్గా ఆడియన్స్కి ఏం చెప్తారు, ముఖ్యంగా ఉమెన్కి? సో బీ బ్రెస్ట్ అవేర్ అంటాను. అంటే ఏంటంటే బ్రెస్ట్లో ఏం డిసీజ్ వస్తాయి, బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి, స్క్రీనింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఈ అవేర్నెస్ అన్నది నన్ను అడిగితే స్కూల్ కరిక్యులంలోనే పెట్టేసేయాలి. బికాజ్ ఇట్స్ బికమ్ సో కామన్. ఎలాగైతే మనం డయాబెటీస్ గురించి ఈవెన్ పిల్లలకు కూడా ఈ మధ్య చాలామంది తెలుసు, డయాబెటీస్ గురించి, బీపీ గురించి, హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి, హార్ట్ అటాక్ గురించి ఎలాగైతే మనం ఫ్రీగా మాట్లాడుకోగలుగుతున్నామో బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ గురించి కూడా అంతే ఎక్స్టెన్సివ్గా, అంతే ఫ్రీగా మాట్లాడగలగాలి. ఐ థింక్ ఇఫ్ కిడ్స్ స్టార్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ విమెన్ బీయింగ్ అవేర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఐ థింక్ then we can save ourselves from this breast cancer. One more thing is early detection saves lives. So ఎంత త్వరగా మనం దీన్ని కనిపెట్టగలిగితే అంత మనకు బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ దీస్ క్యాన్సర్స్ ఇన్ అ వెరీ ఎర్లీ స్టేజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ టు క్రియేటింగ్ ఫర్ ఒక బెటర్ సొసైటీకి సంబంధించి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ డెఫినెట్లీ మీరున్న ఫీల్డ్ అలాంటిది, దాని థీమ్ అలాంటిది. అండ్ వీఆర్ proud of you. Thank you and thank you so much. Thank you. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని